హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అసలు మనం ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నామో చెక్ చేసుకుందాం. ఫస్ట్ పిఎం కిసాన్ చూసుకుందాం. గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి పిఎం కిసాన్ అని టైప్ చేయండి. గవర్నమెంట్ వెబ్సైట్ వచ్చింది gov.in అని, దాని మీద క్లిక్ చేయండి. చేసినాక బెనిఫిషరీ లిస్ట్ అని వచ్చింది కదా, ఫస్ట్ ఆప్షను, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక ఇక్కడ స్టేట్ అడిగిద్ది, స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డిస్టిక్ అడిగిద్ది, డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన సబ్ డిస్టిక్ అడిగిద్ది, మండలం, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. మాది ఫలానా కాబట్టి గురిజాల పెట్టుకున్నాం. తర్వాత విలేజ్ అడిగిద్ది, విలేజ్ కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద గెట్ రిపోర్ట్ అని ఉండొచ్చింది, దాని మీద క్లిక్ చేయండి. మన ఊర్లో మీరు ఏదైతే విలేజ్ అయినా ఆ విలేజ్లో లిస్ట్ ఎవరెవరు ఎలిజిబుల్ అన్నీ వస్తాయన్నమాట. దాంట్లో మనం చెక్ చేసుకోండి, సరిపోయిద్ది. ముందు ఎలిజిబుల్ లిస్ట్లో మనం ఉంటే మనకి పిఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీభవ కానీ మన అకౌంట్లో పడుతున్నాయా లేదా అనేది తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్. అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియో డైలీ ఒకటి పడతా. ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం వచ్చినాయి కాబట్టి ఇప్పుడు బి కదా, నాది ఎం. ఇంటి పేరు చూసుకోండి. అది ఎక్కడ వచ్చిందో అక్కడ పేర్లలో కొట్టండి. అది 5, 6 మధ్యలో వచ్చింది కాబట్టి నేను 5 క్లిక్ చేసా. ఎం అనే వచ్చింది లెటరు. ఇందుట్లో నేను చెక్ చేసుకుంటున్నాను. మర్రి గంగరాజు అంటే నేను పిఎం కిసాన్కి ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నా అని ఇక్కడ తెలిసిపోయింది అనమాట. అయితే మనకు పేమెంట్ పడితే ఈరోజు పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ 2 పేమెంట్లు వేస్తానని స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అంది కాబట్టి మ్యాక్సిమం 1:30 ఆ టైంకి అమౌంట్ క్రెడిట్ అవుతాయి. ఇప్పుడు అన్నదాత సుఖీభవకి దీనికి వాట్సాప్ నెంబర్ ఒకటి ఉండిద్ది, ఇదైతే ఈజీగా ఉండిద్ది. ఆ వాట్సాప్ నెంబర్కి హాయ్ అని పంపిస్తే గవర్నమెంట్ వెబ్సైట్ అన్నదాత సుఖీభవ అని ఉండిద్ది ఆప్షన్లో. దాని మీద క్లిక్ చేసి చెక్ స్టేటస్ అని ఉంటుంది, ఆ చెక్ స్టేటస్ మీద కొట్టామనుకో ఓపెన్ అయ్యిద్ది. మన ఆధార్ నెంబర్ అడిగేది, ఆధార్ నెంబర్ ఇచ్చినాక ఎవరు ఎలిజిబుల్ ఉన్నారు బెనిఫిషరీ కింద మన ఫ్యామిలీలో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పడతాయి. లేదా మనమే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అనుకుంటే బెనిఫిషరీ మనమే ఉంటాం. అసలు ఎవరికి అమౌంట్ పడుతున్నాయి ఎవరికి పడట్లేదని చూసుకోవడానికి ఈ ప్రాసెస్. అన్నదాత సుఖీభవ ఆధార్ నెంబర్ కొట్టాం కదా, ఇంక ఇక్కడ నేను ఇన్ఎలిజిబుల్ అనమాట. మా ఫాదర్కి బెనిఫిషరీ కింద పడుతున్నాయి, నాకు మా నాన్నకి ఇద్దరికి ఉంది. కానీ మేము హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో పేరెంట్స్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ కింద ఉన్నాం అనమాట. అందుకని మా నాన్న బెనిఫిషరీ కింద ఉన్నాడు, మన ఇన్ఎలిజిబుల్ అన్నమాట. రేషన్ కార్డ్ సపరేట్ ఉన్నా కానీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా సపరేట్గా ఉంటేనే ఏ ప్రభుత్వ పథకమైనా కానీ మన అకౌంట్లో పడతాయి అన్నమాట. అది మస్ట్ అండ్ షుడ్ బి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయించుకోండి ఎవరైనా కానీ, రేషన్ కార్డుతో సంబంధం లేదు. రేషన్ కార్డు సపరేట్ అయినా హౌస్ హోల్డ్ మ్యాప్ సపరేట్గా ఉండాలి.